అధికారం కాపాడుకునేందుకు వైసీపీ, అధికారం సాధించేందుకు జనసేన, టీడీపీ కూటమి చేస్తున్న యుద్ధంలో విజయం సాధించేదెవరు? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడే మార్గంగా ఎంచుకున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు జనసేన, టీడీపీలు జట్టు కట్టాయా? జనసేన, టీడీపీలు పొత్తు పెట్టుకుంటే 2014 లాగే ఓడిపోవడం ఖాయమని వైసీపీ నాయకులు భయపడుతున్నారా? అందుకే జనసేన, టీడీపీల పొత్తులు చెడగొట్టేందుకు వైసీపీ నాయకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారా? వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారాలు పొత్తులు చెడగొట్టేందుకేనా? సిదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇతర వైసీపీ నేతలు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యల వెనుక జగన్ ప్రమేయం ఉందా? ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఎమ్మెల్యేలకు టికెట్లు రానట్లేనా? ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఎలాగైనా అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల మీద ఎదురుదాడి వ్యూహంతోనే రాజకీయాలు కొనసాగించింది. ఆ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల విమర్శలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగి ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడించాలని జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల పొత్తులతో 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ రెండు పార్టీల మధ్య చిగురించిన పొత్తును మొగ్గలోనే తుంచేయాలని భావిస్తున్నారు. అందుకే జన సైనికులను రెచ్చగొట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేస్తారని సిదిరి అప్పలరాజు జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పవన్ పార్టీ పెట్టాడంటూ సిదిరి అప్పలరాజు జనసైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జనసేన, టీడీపీల మధ్య విభేదాలను సృష్టించగల ఏ చిన్న అంశాన్ని వదలకుండా తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో జనసేన, టీడీపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య గొడవలు జరిగి ఆ రెండు పార్టీల పొత్తులు విచ్ఛిన్నం కావాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు ఒక డెకాయిట్ అంటూ వైసీపీ భాషలో విమర్శించడం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు ఆ పీకే, ఈ పీకేలను వెంటేసుకుని వచ్చిన ఏపీలో పీకేదేమీ లేదంటూ దిగజారుడు విమర్శలు చేశారు. చంద్రబాబు పీకేదేమీ లేనప్పుడు జగన్ ఇన్ఛార్జీలను ఎందుకు పీకుతున్నాడో చెప్పాలంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో జగన్ ఇన్ఛార్జీలను మార్చినా, ఎమ్మెల్యేలను మార్చినా రాష్ట్ర ప్రజలు వైసీపీ జెండా పీకడం ఖాయమంటూ టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోయి విమర్శలు చేసిన వైసీపీ నాయకుల్లో చాలామందికి ఈసారి ఎమ్మెల్యే టికెట్లు దక్కవనే వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో మంత్రులు రోజా, జోగి రమేష్ కూడా ఉన్నట్లు సమాచారం. కాగా తనకు టికెట్ దక్కదన్న వార్తలపై స్పందించిన రోజా తనకు టికెట్ నిరాకరించినా మనస్ఫూర్తిగా వదులుకుంటానని అన్నారు. అయినా జగన్ అలా చెయ్యరని, తనకు టికెట్ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రతిపక్ష నాయకులను రెచ్చిపోయి విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యేలందరినీ వైసీపీ టికెట్ వస్తుందో రాదోనన్న ఆందోళన ఒకవైపు, ప్రతిపక్ష పార్టీలో చేరే అవకాశం లేకపోవడం మరోవైపు వేధిస్తున్నాయి. కానీ పైకి మాత్రం టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా జగనన్న వెంటే నడుస్తామని కవర్ చేసుకుంటూ ప్రత్యర్థులను తోలనాడుతూ కాలం గడిపేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో, ప్రతిపక్షాలపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా మారనుందో కాలమే నిర్ణయించాలి.